అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 235, పాత శత్రువు. ఇక స్టోరీలోకి వెళ్తే, స్నేహ నిద్రపోతూ ఉందని అనుకున్న అక్షయ్ ఎలాంటి శబ్దం రాకుండా లేచి తన స్టడీ రూమ్కి వెళ్ళిపోయాడు. అతను తన కంపెనీ ప్రాజెక్ట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం కష్టపడి పనిచేస్తున్నాడని అనుకున్న స్నేహ తన వల్ల వచ్చిన ఈ సమస్యలన్నిటికీ తాను కూడా ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలని డిసైడ్ అయింది. కానీ ఏం చేయాలో ఆమెకు తెలియలేదు. మనసులో ఆలోచనలన్నీ గజిబిజి గందరగోళంగా ఉన్నాయి. ఆ ఆలోచనతోనే ఆమె ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. అక్షయ్ తిరిగి ఎప్పుడు వచ్చాడో కూడా ఆమెకు తెలియదు. కానీ ఉదయం స్నేహ నిద్రలేచేటప్పటికీ అక్షయ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆమె కూడా యువన్ను స్కూల్కి రెడీ చేసి అన్నపూర్ణకు అప్పగించి ఆమె కూడా ఆఫీస్కి వెళ్ళిపోయింది. స్నేహ తన క్యాబిన్లో కూర్చొని అక్షయ్ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తూ ఉంది. అనుకోకుండా తలెత్తి చూసేసరికి తన క్యాబిన్ ముందు నుండే వెళ్తున్న హాస్ని కనిపించింది. ఆమె నవ్వుతూ తన క్యాబిన్లోకి వస్తుందేమోనని క్యాబిన్ డోర్ వైపే చూస్తుంది స్నేహ. కానీ హాస్ని అదేం పట్టనట్లు మౌనంగా తన క్యాబిన్ వైపు వెళ్ళబోయింది. అది చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ, హాస్నీకేమైంది? రోజు రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి పలకరించేది, ఈరోజు మౌనంగా వెళ్తోంది అని అనుకున్న స్నేహ వెంటనే తన మొబైల్ తీసి హాస్నికి కాల్ చేసింది. అప్పుడే తన క్యాబిన్లో అడుగు పెట్టబోతున్న హాస్ని తన ఫోన్ రింగ్ అవడంతో స్నేహ కాల్ చేస్తుండడం చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, హలో మేడం అని అంది. నువ్వు నా క్యాబిన్కి రా పిలిచింది స్నేహ. ఓకే మేడం అని చెప్పి హాస్ని వెంటనే స్నేహ క్యాబిన్కి వెళ్ళి, చెప్పండి మేడం, ఎందుకు రమ్మని పిలిచారు అని అడిగింది. ఆమె అంత నీరసంగా మాట్లాడడం చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ, హాస్ని నీకేమైంది, ఒంట్లో బాలేదా అని అడిగింది. ఆ ప్రశ్నకు హాస్ని వెంటనే తడబడుతూ మెల్లగా తల అడ్డంగా ఊపి, అదేం లేదు మేడం, నేను బాగానే ఉన్నాను. నిన్న రాత్రి సరిగ్గా నిద్రపోలేదు, అందుకే కొంచెం నీరసంగా అనిపిస్తోంది, అంతకుమించి ఏం లేదు అని చెప్పింది. ఆ మాటకు స్నేహ ఆమెను అనుమానంగా చూసి, నువ్వు నిజమే చెప్తున్నావా హాస్ని? ఒకవేళ నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు అని అడిగింది. హాస్ని హడావిడిగా తల అడ్డంగా ఊపి, లేదు మేడం, నేను బాగానే ఉన్నాను, కానీ కొంచెం అలసటగా ఉంది, కొంచెం రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది అని చెప్పి మెల్లగా తల ఎత్తి స్నేహ వైపు చూసి, మేడం, నేను కొన్ని రోజులు లీవ్ తీసుకోవచ్చా అని అడిగింది. ఆ ప్రశ్న విని స్నేహ ఆశ్చర్యపోయింది. ఆమె కొన్ని రోజుల పాటు లీవ్ పెట్టాల్సిన అవసరం ఏంటో స్నేహకు అర్థం కాలేదు. నిజానికి ప్రస్తుతం కరణ్ సినిమా ఎండింగ్లో ఉంది. ఈ టైంలో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అసిస్టెంట్గా హాస్నీపై ఉంది. దీని గురించి ఆలోచించిన స్నేహ ముందు ఆమె లీవ్ను రిజెక్ట్ చేయాలని అనుకుంది. కానీ ఆమె ముఖం చూస్తేనే బాగా అలసిపోయినట్లు అనిపించింది. దాంతో ఆమె హాస్నీకి లీవ్ శాంక్షన్ చేస్తూ, సరే, ఇప్పుడు నీ హెల్త్ బాలేదని చెప్తున్నావు కాబట్టి మీ లీవ్కి ఒప్పుకుంటున్నాను, కానీ కరణ్కి నీ అవసరం ఈ టైంలో చాలా ఉంది, కాబట్టి నువ్వు వీలైనంత త్వరగా తిరిగి ఆఫీస్కి రావాల్సి ఉంటుంది అని చెప్పింది. లీవ్ ఇస్తానని స్నేహ చెప్పగానే హాస్ని సంతోషంతో, థ్యాంక్ యూ మేడం, కరణ్ సార్కి అవసరమైనప్పుడు నేను తప్పకుండా తిరిగి వస్తాను, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను మేడం అని చెప్పి హడావిడిగా క్యాబిన్లో నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తన చూసిన స్నేహకు అంత అయోమయంగా అనిపించింది. ఆమె తప్పకుండా తన దగ్గర ఏదో దాస్తున్నట్లు ఊహించింది. కానీ అదేంటో ఆమె క్లియర్గా తెలియలేదు. అయినా స్నేహ దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా తన ముందున్న ప్రాజెక్ట్ పనిపై దృష్టి పెట్టింది. మరోవైపు స్నేహ దగ్గర నుంచి వచ్చిన హాస్ని హడావిడిగా తన బ్యాగ్ తీసుకొని కంగారుగా కిందకు దిగుతూనే క్యాబ్ బుక్ చేసుకుంది. కానీ ఎలివేటర్ డోర్ దిగిన వెంటనే ఎవరో ఆమె చేతిని పట్టుకొని వెనక్కి లాగారు. దాంతో ఆమె ఒక్కసారిగా కెవ్వుమంటూ అరవబోయింది. ఇంతలోనే అతను చేత్తో ఆమె నోటిపై చేపెట్టి ఆమెను గోడ కానిచ్చాడు. అప్పుడు హాస్ని కళ్ళ నిండా భయంతో అతని వైపు చూస్తూ ఉంది. అక్కడ నిల్చొని ఉన్నాడు రజనీష్. పార్కింగ్ ఏరియాలో ఆ టైంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో రజనీష్ చుట్టూ ఒకసారి చూసి అప్పుడు మళ్ళీ హాస్ని వైపు తిరిగి, ఏంటి, పారిపోవాలని చూస్తున్నావా అని అన్నాడు. హాస్ని ఏం సమాధానం చెప్పకుండా అతని వైపే భయంగా చూస్తూ నిలబడిపోయి ఉంది. అప్పుడు రజనీష్ ఆమె నోటిపై నుండి చేతిని తీసి, నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా సరే నేను నిన్ను పట్టుకోగలను. ఒకవేళ నువ్వు మా గురించి బయటపడితే
నీ లైఫ్ ఏమైపోతుందో నీకు కూడా బాగా తెలుసని అనుకుంటున్నాను. మీ నాన్న, పెళ్ళి కావాల్సిన నీ అక్క, స్కూల్కి వెళ్ళే నీ తమ్ముడు, నీకు వచ్చే ఈ కొంచెం జీతం అన్నీ ఒక్కసారిగా నాశనమైపోతాయి. కాబట్టి నాకు వ్యతిరేకంగా ఏదైనా చేయాలనే ఆలోచన కూడా నీ మనసులోకి రానీకు. ఒకవేళ వస్తే ఒకసారి మీ ఫ్యామిలీ గురించి నువ్వు బాగా ఆలోచించాలని గుర్తుపెట్టుకో అంటూ బెదిరించాడు. అతని మాటలు విన్న హాస్ని నిజంగానే భయపడుతూ తల అడ్డంగా ఊపి, లేదు బాస్, నేనెవరితోనూ ఏం చెప్పను, మీరు మా ఫ్యామిలీని ఏం చేయొద్దు అంటూ 2 చేతులు జోడించి అతని వైపు బేలగా చూసింది. దాంతో రజనీష్ ఏం మాట్లాడకుండా దూరంగా జరిగి నుంచున్నాడు. అప్పుడు హాస్ని ధైర్యం కూడదీసుకుంటూ, ఇక నేను బయలుదేరొచ్చా అని చిన్నగా అడిగింది. రజనీష్ ఆమె వైపు ఒకసారి సూటిగా చూసి వెళ్ళిపోమ్మంటూ చేయి ఊపాడు. దాంతో హాస్ని ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పరిగెత్తినట్లుగా అక్కడి నుండి బయటకు పరిగెత్తింది. అప్పటికే క్యాబ్ వచ్చి ఆఫీస్ ముందు ఆగి ఉండడంతో ఆమె హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ క్యాబ్లో కూర్చొని, త్వరగా పోని అని డ్రైవర్తో చెప్పింది. వెంటనే కారు ముందుకు కదిలింది. అప్పుడు రిసెప్షన్ జరిగిన రోజు తర్వాత రజనీష్ ఆమెను ఎలా బెదిరించాడో గుర్తు తెచ్చుకుంది హాస్ని. ఆ రోజు పార్టీలో రజనీష్, కమల్ కలిసి స్నేహపై చేసిన ప్లాన్ గురించి హాస్నికి నిజం తెలియడంతో ఆ తర్వాత రోజు ఆఫీస్కి వచ్చి స్నేహకు నిజం చెప్పాలని అనుకుంది. కానీ ఈ విషయాన్ని ముందుగానే ఊహించిన రజనీష్ ఆమెను ఎలాగైనా ఆపి తీరాలని నిర్ణయించుకున్నాడు. దాంతో పార్టీ జరిగిన తర్వాత రోజు ఉదయం తన క్యాబిన్లోకి వెళ్ళిన హాస్ని అక్కడ డెస్క్పై కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. ఆమె వర్క్ చేసుకున్న టేబుల్పై తన ఫోటోతో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ కూడా వరుసగా పేర్చి పెట్టి ఉన్నాయి. అలాగే హాస్ని తండ్రి పనిచేసే ఆఫీస్ అడ్రస్తో పాటు అతను ఏ టైంలో ఎక్కడ ఉంటున్నాడనే వివరాలు కూడా ప్లేసెస్తో సహా ప్రతిదీ అక్కడ పేపర్లో పిన్ చేసే ఉంది. అది చూసిన హాస్ని కంగారు పడిపోయింది. ఇంతలో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా హాస్ని అంటూ గొంతు వినిపించడంతో ఆమె కంగారుగా తల పైకెత్తింది. అప్పుడు ఆమెకు రజనీష్ కనిపించాడు. అతను హాస్నికి దగ్గరగా వచ్చి నవ్వుతూ ఆమె చుట్టూ చిన్నగా తిరిగాడు. ఆ తర్వాత ఒక్కసారిగా ఆమెను టేబుల్కి నొక్కి పట్టి, ఇప్పుడు కూడా నువ్వు నిజం బయట పెట్టాలనుకుంటున్నావా అని అడిగాడు. ఆ మాటలకు హాస్ని వెంటనే అయోమయంగా చూస్తున్నట్లుగా నటిస్తూ, బాస్, మీరిక్కడెందుకున్నారు అని బిడియంగా అడిగింది. అప్పుడు రజనీష్ నవ్వుతూ, నేనెందుకు వచ్చానో నీకు గుర్తు లేకపోతే నువ్వు గుర్తు చేసుకోవడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు. దాంతో హాస్ని భయపడిపోతూ వెంటనే, బాస్, మీరు నా ఫ్యామిలీని ఏం చేయొద్దు, నేను దీని గురించి ఇంకెవ్వరికీ చెప్పను అని భయపడుతూ చెప్పింది. అప్పుడు రజనీష్ ఆమెతో ఎక్కువ వాదించకుండా, గుడ్, నువ్వేం చేయాలో నీకు తెలిస్తే చాలా మంచిది. ఒకవేళ నువ్వు చెప్పింది చేయకపోతే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో నీకు బాగా తెలుసు అని అన్నాడు. అప్పటికే తన బాస్ బెదిరింపులకు హాస్ని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దాంతో ఆమె హడావిడిగా తల ఊపుతూ, ఓకే బాస్, నేనెవరికి చెప్పను, నన్ను నమ్మండి అని మళ్ళీ అతనితో చెప్పింది. అప్పుడు రజనీష్ ఆమె టేబుల్పై ఉన్న ఫొటోస్, ఇన్ఫర్మేషన్ ఫైల్ మొత్తం తీసుకొని ఆమె వైపు చూసి బెదిరింపుగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. క్యాబ్లో కూర్చొని ఉన్న హాస్ని ఆ రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది. ఆమె ఆలోచనలు క్రమంగా వాస్తవానికి చేరుకున్నాయి. ఆ రోజు తనను బెదిరించిన రజనీష్ చూపు ఇప్పటికీ ఆమెకు పీడకలగా గుర్తొస్తూనే ఉంది. అందుకే ఒకవైపు తనకు తెలిసిన నిజాన్ని స్నేహకు చెప్పలేక, మరోవైపు చెబితే రజనీష్ తన ఫ్యామిలీని బాధపెడతాడనే ఆలోచనతో ఆమె సతమతమవుతూ భయపడిపోతూ స్నేహకు నిజం చెప్పలేకపోయింది. దీని గురించి ఆలోచిస్తూ హాస్ని బాధపడుతోంది. ముఖ్యంగా తప్పు చేశానన్న ఫీలింగ్తో స్నేహ కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతోంది. అందుకే కొన్ని రోజుల పాటు ఆఫీస్కి దూరంగా ఉండాలని అనుకుంది. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదని ఆమెకు కూడా తెలుసు. అయినా ఇప్పుడు ఆమెకు అది తప్ప మరో మార్గం లేదు. మరోవైపు హాస్ని తన క్యాబిన్ నుంచి హడావిడిగా వెళ్ళిపోవడం చూసిన స్నేహకు ఏదో అనుమానం మొదలైంది. దాంతో ఆమె వెనకే కిందకి దిగి వచ్చింది. కానీ ఆమె వచ్చేటప్పటికి హాస్ని క్యాబ్లో ఎక్కడం కనిపించింది. అదే సమయంలో అక్కడ రజనీష్ కారు ఎక్కుతూ కనిపించడంతో ఆమె కొంచెం అనుమానంగా చూసి వెనక నుండే,
బాస్, మీరిక్కడెందుకున్నారు అని అడిగింది. హఠాత్తుగా ఆమె గొంతు విని ఆశ్చర్యపోయిన రజనీష్ కంగారుగా వెనక్కి తిరిగాడు. కానీ అక్కడ స్నేహాను చూసి వెంటనే ముఖంలో ఎక్స్ప్రెషన్స్ని మార్చి నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్ళి, అదేం ప్రశ్న మేనేజర్ స్నేహ, నేను బయటకు వెళ్ళడానికి కిందకు వచ్చాను. సరిగ్గా అదే సమయంలో హాస్ని కనిపించింది. ఈ టైంలో ఆమె బయటకు వెళ్ళిపోతూ ఉండడంతో ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారని అడిగాను. ఆమె హెల్త్ బాలేదని ఇంటికి వెళ్తున్నానని చెప్పింది. అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. ఆమె క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయింది. ఇందులో తప్పేముంది అని క్యాజువల్గా చెప్పాడు. అతని మాటలు విని స్నేహ అనుమానంగా చూసింది. అది అతను గమనించినట్లే నటిస్తూ, ఏమైంది మేనేజర్ స్నేహ అని అడిగింది. రజనీష్ ప్రవర్తన స్నేహకు ఏదో అనుమానాన్ని కలిగించింది. కానీ అదేంటో క్లియర్గా చెప్పలేకపోతోంది. దాంతో ఆమె, ఏం లేదు, హాస్నికి హెల్త్ బాలేదని లీవ్ అడిగింది, అందుకే శాంక్షన్ చేశాను. కానీ మీరు కూడా ఆమె పట్ల జాలి చూపించడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది అని అంది. ఆ మాటలతో రజనీష్ ముఖం కొంచెం చిరాక్గా మారింది. అయినా వెంటనే నవ్వుతూ, అదేంటి స్నేహ అలా అంటున్నావు? కంపెనీలో స్టాఫ్ బాగుంటేనే కంపెనీ బాగుంటుంది. అందుకే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ గురించి పట్టించుకుంటున్నాను. ఇందులో తప్పేం లేదు కదా అని అన్నాడు. ఆ మాటలకు స్నేహ వింతగా చూసి, సరే బాస్, మీరు వెళ్ళండి, నాకు కూడా అర్జెంట్ వర్క్ ఉంది, నేను కూడా వెళ్తున్నాను అని చెప్పి అతనికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రజనీష్ వెళ్తున్న స్నేహ వైపు చూసి చిన్నగా నవ్వుకొని కారు తీశాడు. క్యాబిన్లోకి వెళ్ళిన స్నేహ కరణ్ చేయబోతున్న నెక్స్ట్ షూట్ కోసం ప్లాన్ ప్రిపేర్ చేస్తూ, అక్షయ్కు నేను ఏ విధంగానైనా సహాయపడగలిగే మార్గం ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉంది. సిటీకి ఈస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్ గురించి ఆమె కూడా చాలా కష్టపడింది. ఆ ల్యాండ్ అక్షయ్కి ఎంత ముఖ్యమో ఆమెకు తెలుసు. కానీ అంతా బాగుందనుకొని అక్షయ్ దానిలో వర్క్ మొదలుపెట్టిన వెంటనే ఆ ప్రాజెక్ట్ను కాల్ ఆఫ్ చేయడంతో అక్షయ్కు ఎంత బాధగా ఉంటుందో ఆమె ఊహించగలిగింది. అతని బాధను తీర్చడానికి ఏదైనా చేయాలని అనుకుంది. అదే సమయంలో త్రిపాఠికి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో అతని ముఖంలో సంకోచంతో అక్షయ్ క్యాబిన్లో అతను ముందే నిలబడి ఉన్నాడు. అక్షయ్ తలపైకెత్తి అతన్ని చూసి, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని అన్నాడు. అప్పుడు త్రిపాఠి వెంటనే, బాస్, డాక్టెక్ నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం మన ప్రాజెక్ట్ విషయంలో పోటీపడిన ఆ ఫారిన్ ఇన్వెస్టర్ని దాత్రి మేడం కలిశారు అని చెప్పాడు. ఆ సంగతి అక్షయ్ అప్పటికే ఊహించి ఉండటంతో, సరే, ఇంతకీ అతనెవరు అని అడిగాడు. అప్పుడు త్రిపాఠి తన చేతిలో ఉన్న ఒక డాక్యుమెంట్ను అక్షయ్కి అందించాడు. దానిపై అతనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎంటర్ చేసి ఉంది. అక్షయ్ దాన్ని తీసుకొని చూశాడు. అందులో రాజ్ కిరణ్ టెక్నాలజీ అని పేరు చూసిన వెంటనే అక్షయ్ కళ్ళల్లో ఏదో విచిత్రమైన మెరుపు మెరిసింది. దాంతో అతను చిన్నగా నవ్వుతూ, అంటే నేను ఊహించింది నిజమే, ఇది అతని పనే అని అనుకుంటూ తలపైకెత్తి అక్కడే ఉన్న త్రిపాఠి వైపు చూసి, నువ్వు ఇప్పటి వరకు చెప్తున్న సౌత్ సిటీ టెక్నాలజీ గ్రూప్ ఇతనిదేనా అని అడిగాడు. ఆ మాట అడుగుతున్నప్పుడు తన బాస్ ముఖంలో కనిపించిన చిన్నపాటి మెరుపు చూసి త్రిపాఠి కూడా ఒక క్షణం ఆలోచించాడు. అతనికి కూడా ఏదో స్ట్రైక్ అయినట్లు అనిపించడంతో వెంటనే తన బాస్ వైపు చూసి, అంటే మీరు ఊహించింది నిజమేనా సార్? ఆ సంవత్సరం అతనితో గొడవ జరిగిన తర్వాత ఆ రాజ్ వాళ్ళ నాన్న దేవ్ కిరణ్ విదేశాలకు వెళ్ళాడు. ఇప్పుడు ఈ రాజ్ కిరణ్ టెక్నాలజీ కూడా అతనిదేనా, లేక ఇదంతా ఏమైనా కోఇన్సిడెంటా అని అన్నాడు. త్రిపాఠి మాటలకు అక్షయ్ కూడా ఆలోచనలో పడ్డాడు. కాసేపటి తర్వాత అతను చిన్నగా తల ఊపి, ఎస్, ఇది ఖచ్చితంగా దేవ్ కిరణ్ కొడుకై ఉంటాడు. అతను అబ్రాడ్ వెళ్ళాడని తెలుసు, కానీ ఆ టైంలో నాపై పగతోనే వెళ్ళాడు కాబట్టి ఆ పగ తీర్చుకోవడానికి అతని కొడుకు తిరిగి వచ్చి ఉండొచ్చు అని అంటూనే తన రివాల్వింగ్ చైర్లో వెనక్కి ఆనుకొని, గుడ్, జరిగేదంతా చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అన్నాడు. ఆ మాటలు విన్న త్రిపాఠికి కూడా అసలు ఆ ప్లాన్ వెనుక ఉన్న సూత్రధారులెవరో అర్థమైంది. ధాత్రి కేవలం వాళ్ళు ఆడుతున్న ఆటలో ఒక పావు మాత్రమేనని అనుకున్నాడు. అతను కొన్ని సంవత్సరాల క్రితం దేవ్ కిరణ్కి తన బాస్కి ఎంత గొడవ జరిగిందో గుర్తు చేసుకున్నాడు. దాంతో కొంచెం కంగారు పడుతూ, బాస్, ఇదంతా చూస్తుంటే వాళ్ళు ఇక్కడికి రావడానికి ముందే రెడీ అయినట్లు కనిపిస్తోంది. మనం దీని గురించి ఏదైనా చేయబోతున్నామా అని అడిగాడు.
కొన్ని సంవత్సరాల క్రితమే కిరణ్ గ్రూప్ చాలా పవర్ఫుల్గా ఉండేది. అలాంటి టైంలో బిజినెస్ పరంగా అక్షయ్ సవాళ్ళను ఎదుర్కొని తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆ టైంలో దేవ్ కిరణ్ ఎదుర్కోలేక విదేశాలకు వెళ్ళిపోయాడు. కానీ అతని మనసులో ద్వేషం మాత్రం ఇంకా రగులుతూనే ఉందని అక్షయ్ ఈజీగానే అర్థం చేసుకున్నాడు. దాంతో అతను వెంటనే చిరునవ్వు నవ్వుతూ, ఇది జస్ట్ ఒక సిటీ టెక్నాలజీ కంపెనీ, దీనికోసం మనం టైం పెట్టడం అనవసరం. అతనికి నిజంగా నన్ను ఫేస్ చేసే దమ్ముంటే ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకునేవాడు కాదు. అలాంటి పిరికివాడికి నాకు ప్రత్యర్థిగా ఉండడానికి అర్హత కూడా లేదు అని అన్నాడు. త్రిపాఠి మౌనంగా తల ఊపాడు. అప్పుడు అక్షయ్ మళ్ళీ మాట్లాడుతూ, కేవలం మన సేఫ్టీ కోసం మాత్రమే టెక్నాలజీకి సంబంధించిన విషయాలపై డాక్టరేట్ను ఆ కిరణ్ గ్రూప్పై ఒక కన్నేసి ఉంచమని చెప్పండి అని అన్నాడు. ఓకే బాస్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు త్రిపాఠి. అక్షయ్ మౌనంగా సోఫాలో కూర్చొని బయటకు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఏదేమైనా ఇప్పుడు వచ్చిన దేవ్ కిరణ్ కొడుకు రాజ్ కిరణ్ నా ప్రాజెక్టు విషయంలో అడ్డుపడి చాలా తప్పు చేశాడు. దీనికి తగిన లెసన్ చెప్పాల్సిందే అనుకున్న అక్షయ్ దానికి తగిన ప్లాన్ మనసులోనే రెడీ చేసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.